నెల్లూరు జిల్లా కావలిలో ఆషాఢ మాససార సమర్పణ వేడుక వైభవంగా జరిగింది. శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి కావలి సేవా బృందాలు నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లతా థియేటర్ గంగమ్మ ఆలయం నుంచి కలుగోల శాంభవి అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలతో స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారె సమర్పించారు. శ్రీమాత్రే నమః. ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కలుగోల శాంభవి మాతకు కావలి పట్టణ మహిళలు, శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి సేవకులు మరియు వాసవి వనిత లెజెండ్స్ కావలి సభ్యులు, కావలి పట్టణ భక్తులు అందరూ కలిసి అమ్మవారికి ఎంతో మహోత్సవంగా శోభాయాత్రగా సారే ఒడిబియ్యం తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం మాకు రావడానికి ఇచ్చిన అమ్మవారికి మా ధన్యవాదములు, మా వందనములు. కార్యనిర్వాహకారి కావలి కలుగోల శాంభవికి ఈ రోజు పట్టణ మహిళలందరూ వాసవి వనిత లెజెండ్స్ అందరు కలిసి అమ్మవారికి సారు తీసుకొని వచ్చాము. జనగామ జిల్లా ధర్మకంచలో అంగన్వాడీ టీచర్ మేకల రేణుక ఇంట్లో దొంగతనం జరిగింది. ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి 12 తులాల బంగారం, 60 తులాల వెండి, 60,000 నగదు తీసుకెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చిన రేణుక దొంగతనం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తన బిడ్డ పెళ్లి కోసం దాచిన సొమ్ము కూడా పోయిందని బాధతో చెప్పారు. జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా కావలి పట్టణ గ్రామ దేవత కలుగోల శాంభవి మాతకు కావలి పట్టణ మహిళలు